ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసులు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. అయితే కరోనా సోకక ముందు కూడా మనం జాగ్రత్త పడవచ్చు. అది మనం ఈజీగా వంటింటి చిట్కాలతో ఆపవచ్చు. మీ ఆహారంలో భాగంగా పెరుగును చేర్చుకోవాలి. పెరుగు ఇంకా ఎండు ద్రాక్షలను కలిపి తినాలి. ఎందుకంటే ఈ రెండు కలిసి ప్రోబయోటిక్ సంపూర్ణ కలయికను ఏర్పరుస్తాయి. వేసవిలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి వైద్యులు మధ్యాహ్నం ముందు చెరుకు రసం తాగాలని సిఫార్సు చేస్తారు. ప్రతి భోజనంతో నెయ్యి తినడం మంచి అలవాటు అయితే పడుకునే ముందు రాత్రి పాదాలకు నెయ్యి వాడడం చాలా మంచిదట. ఎందుకంటే ఇది మంచి నిద్రకు సహాయపడుతుంది. మరుసటి రోజు ఉదయం మీరు తాజాగా మేల్కొంటారు మరియు ఉత్సాహంగా పని ప్రారంభించవచ్చు. ఇక ఎలాంటి వైరస్లు దరిచేరవు. ఇక ఉప్పు. మనందరం మన దైనందిన జీవితంలో ఉప్పును ఉపయోగిస్తాము. ఒక రకమైన ఉప్పును ఉపయోగించినప్పుడు జీవితంలో ఉప్పు వైవిధ్యాన్ని తిరిగి తీసుకురావాలని వైద్యులు సలహా ఇస్తారు. శరీరం దాని ఒక రూపానికి అలవాటు పడకుండా కనీసం 4 రకాల లవణాలను క్రమం తప్పకుండా వాడితే వైరస్లు సోకే ప్రమాదం ఉండదట. చిక్కుళ్ళు నానబెట్టి వంట చేయడానికి మాత్రమే కాకుండా మొలకెత్తిన పంటగా కూడా తినచ్చు. వాటిని సరైన నిష్పత్తిలో ధాన్యాలు మరియు మిల్లెట్తో కలుపుకోవాలి. ప్రతి వారం కనీసం 5 రకాల పప్పు ధాన్యాలను 5 రకాలుగా తినాలి. ఖచ్చితంగా కరోనా పరారవుతుంది. అలాగే మీరు తినే ప్రతి వంటకాల్లో కొద్దిగా పసుపు ఇంకా కొత్తిమీర మర్చిపోకుండా కలపండి. అలా తింటే ఖచ్చితంగా కరోనా దరిచేరదు. ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. అదేవిధంగా జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పులు తినాలి. వాటి వల్ల కూడా కరోనా వైరస్ వచ్చే అవకాశాలు తక్కువ. ఒకవేళ వచ్చినా కానీ రోగ నిరోధక శక్తి వల్ల కోలుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఈ వంటింటి చిట్కాలను రోజు తూచా తప్పకుండా పాటించండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. Please subscribe Telugu News TV. నేను మిషా నారంగ్. You are watching Telugu News TV. Please do subscribe.